అన్న కంగువ సినిమా మాత్రం ముందుగా యాడ్సప్ చెప్పాలి మన సూర్య గారికి. ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటే మాత్రం అసలు నిజంగా ఏం చేసిన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా బాగుంది. ఇప్పుడు సూర్య గారి కెరియర్లో మళ్ళీ ఒక గజని తర్వాత అంటే ఒక కంగువా సినిమా చూస్తున్నాం అన్న. నిజంగా చెప్పాలంటే అలా ఉన్న హిందీ యాక్టర్ కూడా పోటీ పడి చేసిరు, ఇద్దరు కలిసి ఇద్దరు బాగా చేసిరు. ఎవరికి తక్కువ లేకుండా ఎక్కడ లేకుండా మాత్రం ఇచ్చి పడేసిరు. ఎక్కడ బోరింగ్ లేదు. ఇంకోటి ఏమంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతిదీ బాగుంది. మళ్ళీ మనకు ఒక బాహుబలి గుర్తొస్తుంది అన్న. అంటే అప్పట్లో మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసినామో కంగువా చూస్తాం మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ డైరెక్షన్ చూడడానికి కానీ, గుర్రాల మీద సారీ చేయడం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ గెటప్స్ కానీ ఒక కొత్తగా తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా డైరెక్టర్ గారు చాలా బాగా చేసిండు. అందులో ఉన్న హీరోయిన్ మాత్రం ఏం చేసింది అని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఆల్రెడీ తెలుగులో కార్తిక్కి కూడా మంచి పేరు ఉంది, వాళ్ళ అన్న పేరు కూడా, ఇద్దరు అన్నదమ్ముల పేరు మంచి నిలబెట్టుకుని ఇక్కడ ఇండస్ట్రీలో తెలుగులో. కానీ అట్లా నిలబెట్టుకుని కాబట్టి దాని తగ్గట్టు న్యాయం చేసిరు. సినిమా కూడా అంత బాగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ కంగువ అనేది వరల్డ్లో మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్. నేనైతే ఇప్పుడు మాలలో ఉన్న సినిమా చూడను. నేను శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి వారి దర్శనం రిటర్న్లో వచ్చాక థియేటర్లోనే చూస్తాను. సో నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మన జ్యోతిక, సూర్య, శివకుమార్ గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సినిమా కంటెంట్ చూస్ చేసుకోవడం ఏంటంటే ఒక పిల్లలు చూస్తే ఇంత మంచి సినిమా అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే కంటెంట్ చూస్ చేసుకుంటారు. ఎంత డిఫరెంట్ జానర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు అందరూ ఫ్యామిలీ అంతా ఎస్పెషల్లీ పిల్లలు ఇన్స్పైర్ చేసేలా చూస్తారు. అందుకని చాచా నెహ్రూ గారి తరపున మన కంగువా టీం తరపున అందరికీ చిల్డ్రన్ డే విషెస్ చెప్పడానికి వచ్చాను. అలాగే మన వాళ్ళు అంత పిల్లల్ని మన సుధామూర్తి గారు, రాహుల్ ద్రవిడ్ గారు, సచిన్ టెండూల్కర్, ఇలాగ రామరాజమౌళి గారు, కీరవాణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజం గారు వాళ్ళ పిల్లల్ని పెంచినట్టు అలా ఇన్స్పైర్ చేసేలాగా పిల్లల్ని పెంచుతున్నారు. మన కళా తపస్వి విశ్వనాథ్ గారు సినిమాలు ఇదివరకు ఎలాగో ఇప్పుడు కొంచెం కల్చరల్గా కొంచెం చేంజ్ వచ్చినప్పటికీ కూడా ఒక కోర్ వాల్యూస్, మారల్స్ వాల్యూస్ కానీ ఏదైనా సరే లెట్ లివ్ ఫిలాసఫీతో వాళ్ళు అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిక, సూర్య, శివకుమార్ గారికి ఆల్ ది బెస్ట్. అందరూ థియేటర్స్లోనే చూడండి. వాళ్ళు ఏంటంటే అందులో వాళ్ళు అగరం అనుకుంటా జ్యోతిక, సూర్య, శివకుమార్ గారు వాళ్ళ సినిమాలు ఏంటంటే మినిమం గ్యారంటీ. వాళ్ళు చూసారంటే దాంట్లో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసు. స్టార్టింగ్ సూర్య, శివకుమార్ అన్న ఆయన ఎంత కష్టపడ్డారో. సో అలాగే వాళ్ళు ఒక ఉత్తరింగ్ హైట్స్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళకి హ్యూమిలిటీ కానీ లెట్ లివ్ ఫిలాసఫీ ఇంకా పెరుగుతుంది. సో థియేటర్లో చూసామంటే మనం దాంట్లో వాళ్ళు సమ్ పర్సంటేజ్ పిల్లలకు కూడా అగరం ఫౌండేషన్కి అది ఇస్తున్నారు. సో ఏంటంటే సూర్య, జ్యోతిక, శివకుమార్ గారు వాళ్ళ టీంతో సినిమాలు అంటే రామరాజమౌళి గారు వాళ్ళ సినిమాలు ఏంటంటే డిఫరెంట్ జానర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆన్ ది హోల్ మినిమం గ్యారంటీ మూవీ ఉంటుంది. ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని పక్క సీట్లో పేరెంట్స్ ఉన్నారని కళ్ళు మూసుకుని కాకుండా కళ్ళు తెరుచుకుని హ్యాపీగా చూడొచ్చు. సో ఆల్ ది బెస్ట్ కంగువా టీమ్. అందులో వన్ లాస్ట్ థింగ్, హ్యాట్స్ ఆఫ్ టు సూర్య అన్న హ్యూమిలిటీ. ఎందుకంటే మొన్న రాజమౌళి గారు ఆయన స్టేజ్ మీద పొగిడినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలజీ కూర్చునే చెప్పొచ్చు, కానీ ఆయన అంతా స్టేజ్ మీదకి వెళ్ళి రాజమౌళి గారిని అలా ఎక్నాలజ్ చేయడం అది సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.